పేరు పెద్దగొల్ల శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ నియోజకవర్గ జనరల్ సెక్రటరీని. మాకు ఈరోజు మా ఆరాధ్య దైవము శ్రీకృష్ణ పరమాత్ముడు మల్లికార్జునుడు. మేము ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు కాసుకొని జీవించేటువంటి జాతి మాది. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా యొక్క జాతి విస్తరించింది. మేము ఈరోజు రాష్ట్రంలో అత్యధికులము ఈరోజు ఉన్నాము. మాకు ఈరోజు పాల వృత్తి మా యొక్క ప్రధానమైనటువంటి వృత్తి. మేము ఈరోజు పాల వృత్తిలో కానీ మాకు గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఈ పాల వృత్తి కోసం కానీ, మా గొర్రెల కోసం కానీ, ఆవుల కోసం కానీ, బర్రెల కోసం కానీ ఎటువంటి సహకారం అందుతలేదు. మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మా యొక్క యాదవులు. మళ్ళీ అలాగే రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నారు. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక 20% ఉన్నటువంటి మా యాదవులము, అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు ఈరోజు రాజకీయంగా ఇంకా మమ్మల్ని ఆ ఓటు పరంగానే చూస్తున్నారు తప్పిస్తే మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని కానీ, ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ ప్రయత్నం చేస్తలేరు. మమ్మల్ని చాలా ఇబ్బందిగా వీలవుతున్నారు. మాకు బర్రెల ఫామ్ పెట్టుకోవడానికి, ఆవుల ఫామ్ పెట్టుకోవడానికి, గొర్రెల ఫామ్ పెట్టుకోవడానికి ఆర్థికంగా సబ్సిడీలు ఇచ్చి, మళ్ళీ అదేవిధంగా పాలని ఇంకా మేమే అమ్ముకునే విధంగా గవర్నమెంట్ సహకారం చేయాలి. గవర్నమెంట్ ఇటువంటి కల్తీ పాలని మేము ఎక్కువ అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసి సమాజానికి కానీ, ప్రజలకు కానీ మేము అందించడానికి మేము తయారైతే ఈ యొక్క కల్తీ పాలని అరికట్టవచ్చు. దీని నుంచి ప్రజలకు మంచిగా ఉంటుంది, మేము బాగుపడతాము. అదేవిధంగా మా యొక్క జాతి మాంసాన్ని ఇంకా ఎక్కువ అందించేటువంటి జాతి మాది. గొర్రెలు, మేకలతోటి దాంట్లో ఇంకా సబ్సిడీలు కానీ మాకు మేపుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఏడ మేపుకోవడానికి లేదు, ఏడ ఉండడానికి లేదు, ఫామ్లు పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు కొన్ని కులాలకు ఇప్పుడు ఒక గౌడ్సులకు ఉంది, ఒక జాతికి ఉంది. వాళ్ళు కళ్ళమ్ముకొని బతుకుతున్నారు. ముద్రాజులు ఉన్నారు, వాళ్ళు చెరువులో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. మాకు ఇక్కడ మేసుకోవడానికి ఎక్కడ లేదు. ఆవులు కాసుకోవడానికి లేదు, మేపుకోవడానికి లేదు, గొర్రెలు కాసుకోవడానికి లేదు. అన్ని విధాలుగా మేము అణచివేత గురవుతున్నాము. ఊర్లో ఇంకా చాలా రకాలుగా పిత్తందారులు కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, మాకు ఖచ్చితంగా మా మీద పెత్తనం చేసి అనగదొక్కుతున్నారు. మాకు ఎటువంటి రాజకీయంగా కానీ ఎదుగుతలేము, ఆర్థికంగా ఎదుగుతలేము. మా యొక్క గవర్నమెంట్ ఇంతకుముందు కొన్ని స్కీములు పెట్టినాయి. అటువంటి స్కీము పారదర్శకంగా లేక అది కొన్ని ఇబ్బందుల పాలైంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని పారదర్శకంగా ఒక స్కీము తయారు చేసి పాల ఉత్పత్తి కోసం కానీ, డైరీ ఉత్పత్తి కోసం కానీ మాకు స్కీములు ఇచ్చి మాకు యాదవులని ఆదుకోవాలని, మాకు యాదవులను రాజకీయంగా మాకు సహకరించాలని, జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు కానివ్వండి, లేకపోతే కౌన్సిలర్ కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, అత్యధిక జనాభా ఉన్నట్టు మాకు అన్ని సీట్లు ఇచ్చి ఖచ్చితంగా మా యొక్క సహకరించి రాజకీయంగా మాకు సహకరించాలి, వాళ్ళే సహకరించాలి, ఆర్థికంగా ఇటువంటి గవర్నమెంట్ సహకరించాలి. అన్ని విధాలుగా మమ్మల్ని సహకరించి ముందుకెళ్తే ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి సహకరిస్తాం. లేకపోతే మా యొక్క కార్యాచరణగా మేము రూపొందించుకుంటున్నాము. మా యొక్క గవర్నమెంట్ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తుంది. మాకు ఖచ్చితంగా ముందు అడుగు మాకు ఖచ్చితంగా సహకారం చేయకపోతే మా కార్యాచరణగా మేము రూపొందించుకుంటాము అని మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీశైలం యాదవ్, మహబూబ్నగర్ నియోజకవర్గం. గత ప్రభుత్వం కూడా యాదవులను చాలా చులకన చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. గొర్రెల కాపలు చూసుకున్నట్టయితే 700 కోట్ల స్కామ్ జరిగి గత ప్రభుత్వం కూడా ఎంతో అన్యాయం చేసింది. కాబట్టి మన పాలమూరు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దృష్టికి కూడా పోయింది. సిబిఐ ఎంక్వైరీలు కూడా దాని మీద నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వము యాదవులకు అన్యాయం చేయదని మేము ఖచ్చితంగా ఒక నమ్మకంతో అయితే ఉన్నాం. భారతదేశంలో యాదవులది చరిత్ర, గొల్లకుర్మల చరిత్ర చాలా పవిత్రమైనది. ఎన్నో రకాలుగా యాదవ్ సోదరులు ఇబ్బందులకు అయితే గురి జరగడం జరిగింది. విద్యాపరంగా చూసుకుంటే కూడా చాలా వెనుక ఉన్నారు. భారతదేశంలో ఒక 18% వరకు యాదవ్ జనాభా ఉన్నది. గొల్లకుర్మల యొక్క జనాభా 18% వరకు ఉన్నది. కాబట్టి చాలా కోల్పోయారు గత ప్రభుత్వంలో కూడా. ప్రస్తుతం కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి విద్యాపరంగా చూసుకున్నట్టయితే, రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఎన్నో విధాలుగా వెనుకబడిపోయింది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క దృష్టికి ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది. 700 కోట్ల నాశనం అంతకుముందు గొర్రెల పంపిణీలో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టికి పోయింది. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీలో కూడా గొర్రెలకు సంబంధించిన 383 ఎకరాలు గతంలో ఉండే, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోయి చూస్తే 40 ఎకరాలు మాత్రమే ఉంది. మరి దీని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి ఎంతో విధంగా యాదవులకు న్యాయం చేయాలి, గొల్ల కుర్మలకు న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద అయితే ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా
ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే షూరిటీ ఇస్తే ఖచ్చితంగా 200 కోట్ల శాంక్షన్ చేయడానికి కూడా ముందు ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏదైతే సెక్యూరిటీ గవర్నమెంట్ నుంచి మీరు ఇస్తే ఖచ్చితంగా 200 కోట్ల రూపాయలు యాదవ సోదరులకు వచ్చి ఎన్నో విధాలుగా గొర్రెల కంపెనీలో వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ అయితే మీరు ఒకసారి దృష్టికి ఇప్పుడున్న నియోజకవర్గంలోని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సార్ కూడా స్పందించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా అది ఆమోదిస్తే గొల్ల కుర్మలకు ఎంతో న్యాయం జరుగుతుందని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం.